సనాతనం అంటే హిందూ ధర్మ పరిరక్షణ అని నువ్వు మాట్లాడుతున్నావు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ దేశంలో హిందూ ధర్మపీఠాలు ఎన్నో ఉన్నాయి. మరొక నీ రాజకీయ పీఠం ఆ సనాతనాన్ని కాపాడడానికి అక్కరలేదు. నువ్వు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తివి. నువ్వు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, హిందూ ధర్మం అనేది ఎంతటి సాంప్రదాయాన్ని కలిగి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకుంటే, హిందువులమైన నేను కూడా ఒక హిందువుగా మాట్లాడుతున్నా. పీర్ల పండుగలు వస్తాయి, దేశమంతటా పీర్ల పండుగలు, పల్లెల్లో పీర్ల పండుగలు చేసుకుంటారు. ఆ పీర్లు పైలేకొచ్చేది హిందువులకు, గుండాన్ని దవ్వేది హిందువులు, గుండంలో అగ్గేసేది హిందువులు, గుండం చుట్టూ సాహసం దక్కేది హిందువులు, అలాయి తీసేది హిందువులు. అసలు హిందువులు మస్తాన్ రెడ్డి అనే పేరు పెట్టుకుంటారు, దస్తగిరి రెడ్డి అనే పెట్టుకుంటారు, హుసేన్ అనే పేరు పెట్టుకుంటారు, మౌలాలు అనే పేరు పెట్టుకుంటారు. పెట్టుకున్నంత మాత్రాన నువ్వు వారిని హిందువు కాదు, నువ్వు దేవాలయంలోకి వచ్చి మొక్కడానికి వీలు లేదు అనే దమ్ము ధైర్యం ఉందా అని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకోటి, మనం పీర్ల పండుగలో హిందువుల పిల్లలు ఫకీర్లు అవుతారు. ఆ 10 రోజులు హిందువుల పిల్లలు స్వయంగా ఫకీర్ దారం అనేది ఒకటి కట్టుకుని, ఫకీర్ దారాన్ని మెడలో వేసుకుని ఆ పండగ అయిపోయేంత వరకు కూడా ఫకీర్లు అవుతారు హిందువులు. అలాంటి సౌలభ్యం ఉన్న హిందూ మతాన్ని మీరు విచ్ఛిన్నం చేయడానికి, ఈ జాతికి ద్రోహం చేయడానికి పురంధరేశ్వర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కృషి చేస్తున్నారు. ఈ హిందుత్వాన్ని, హిందూ భావజాలాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. మీలాంటి వ్యక్తులు దుర్మార్గులు, మీలాంటి మనువాదులు ఉన్నందుకే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయమే ఆయనకు కూడా జరిగింది కాబట్టి హిందూ మతం నుంచి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. దీన్ని హిందూ మతోన్మాదులు కానీ, హిందువుల ముసుగులో ఉన్న వాళ్ళు కానీ దీన్ని గమనించాలి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు హిందూ ముసుగులో నువ్వు తలదాల్చుకోవడానికి హిందూ మతం పనికొస్తుంది. హిందువుల ఓట్ల కోసం హిందూ మతం నీకు గుర్తొస్తుంది. నేను మాట్లాడకూడదు కానీ ఇంకా విధి లేక మాట్లాడుతున్నాను. నీకు భార్య మాత్రం విదేశీ మహిళ ఒక క్రిస్టియన్ మతస్థురాలు నీకు భార్య కావాల్సి వచ్చింది. ఓట్లేమో హిందువులే కావాలా. నీకు మతం ముసుగులో నువ్వు హిందూ మతం ముసుగులో మాత్రం హిందూ మతం నీడలో నువ్వు తలవాల్చుకుంటావు. కానీ నీవు అంతరాన సనాతన ధర్మం అనే మాట్లాడే వ్యక్తివి. నువ్వు నేను తప్పు పడతలేను. నీ మ్యారేజ్ని నేను స్వాగతిస్తున్నాను, నేనేం నిన్ను తప్పు పట్టాను. కానీ నువ్వు ఒకసారి ఆత్మశోధన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు? ఒక విదేశీ మహిళను, ఒక క్రిస్టియన్ మతస్థురాల్ని పెళ్లి చేసుకున్నావు. నేను దాన్ని స్వాగతిస్తున్నా. కానీ నువ్వు దాన్నే నువ్వు వక్రీకరించి చెప్పడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. దయచేసి నీవు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు భగత్ సింగ్ అన్నావు, అల్లూరి సీతారామరాజు అన్నావు, రకరకాల చెగువేర అన్నావు అని వీరుణ్ణు సూర్యుణ్ణని ఈరోజు కనపల్లెల కల్లా కాళ్ళకు మొక్కుతున్నావు. వంగొంగి అటు ఇటు గానాలు పెట్టినట్లు వంగొంగి మెట్లకు బొట్లు పెడుతున్నావు. ఇదేమి హిందూ మత ధర్మమయ్యా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు నేను ముఖ్యమంత్రిని అయితేనే సుగాలి ప్రీతి కేసును మొట్టమొదట ఆ కుటుంబానికి న్యాయం చేసేటట్ల నేను చర్యలు తీసుకుంటానమాట అని చెప్పినావు. దాన్ని గాలికి వదిలేస్తుంది. ఈ రాష్ట్రంలో 30,000 మంది
మహిళలు అదృశ్యమైనారు, నాకు కేంద్రం చెప్పింది అనే మాటని చెప్పినావు. దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఆ మహిళలల్లా తీసుకుని వచ్చినావా? ఆ 30,000లో ఏ ఒక్కరైనా వచ్చి నువ్వు వారి ఇళ్లలో అప్పచెప్పినావాయా పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముచ్చుమరిలో వాసంతి అనే చిన్న పాప, ఆ పాపను అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజుకు అతి లేదు గతి లేదు, నేరస్తులు ఇప్పటి వరకు దొరకలేదు. తర్వాత ఈరోజు పొంగనూరులో అంజుమనే పసిపాప పైన హత్య చేయడం జరిగింది. అది అత్యాచారం కూడా చేసినారా అనేది తేలవలసినది ఉంది. మళ్ళీ ఈ 2 కేసుల్లో, ఈ చిన్న పసిపాపల హత్య కేసుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది?